బాహుబలి 2 టికెట్స్ వాళ్ళ యాప్ నుండి కొంతమందికి అందాయి, మరి కొంతమందికి ఇవి కందుతాయి. ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ట్రావెలింగ్ కానివ్వండి, వెహికల్ ఉంటే వాళ్ళ యాప్ తో డ్రైవర్ గా రిజిస్టర్ అవ్వండి, మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమా ఆయన మహాన్, నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మూవీ రివ్యూలోకి వెళదాం. దర్శకుడిగా బిజీ అయిపోతాడు అనుకున్న శ్రీనివాస్ అవసరాల నటుడిగా కూడా అవకాశాలు వదులుకోవట్లేదు. ఛాన్స్ దొరికితే చమత్కారం ప్రదర్శించడానికి ఎప్పుడు రెడీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన నుండి ఈ వారం థియేటర్లకు వచ్చిన చమత్కారం బాబు బాగా బిజీ. హిందీలో హంటర్ పేరుతో రూపొందిన సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. మరి ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుండి ఎటువంటి ఆదరణ లభించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. కథ విషయానికి వస్తే మాధవ్ ఓ ప్లేయర్ అంటే ఫుట్బాల్ ప్లేయరు, బాస్కెట్ బాల్ ప్లేయరు అనుకున్నారు, కాదు ఆ ప్లేయర్ అన్నమాట. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో 4 గోడల మధ్యన జరిగే పవిత్ర కార్యం అది అన్న డైలాగులే విన్నాం. ఈ సినిమాలో అదో ఆట. ఆ ఆట ఆడే వాళ్ళని కూడా ప్లేయర్స్ అంటారు. వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, ఎన్నో కింద మీదలుంటాయి, కష్ట నష్టాలుంటాయి. వాటిని వినోదాత్మక కోణంలో చూపించే ప్రయత్నం చేస్తుంది ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే హిందీలో రూపొంది మంచి విజయాన్ని దక్కించుకుంది హంటర్. సొసైటీలో డ్రగ్ ఎడిక్ట్స్, స్మోక్ ఎడిక్ట్స్, ఆల్కహాల్ ఎడిక్ట్స్ మాదిరే సెక్స్ ఎడిక్ట్స్ కూడా ఉన్నారు. అందరికీ టైం కి భోజనం అవసరమే, అలాగే సెక్స్ కూడా. పోతే అతిగా తినేవాడిని తిండిపోతూ అంటారు, ఆ మాదిరే ఈ సెక్స్ ఎడిక్ట్స్ అన్నమాట. ఈ విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా హిందీ హంటర్ లో డిస్కస్ చేశారు. కొన్ని నిజాలను చెప్తూ బాగా ఎంటర్టైన్ చేశారు. సినిమాలో మసాలా కాస్త ఓవర్ డోస్ గానే ఉంటది, అయినప్పటికీ రియాలిటీకి దగ్గరగా ఉండటం, ఫన్ యాడ్ అవటం సినిమాని సూపర్ హిట్ చేశాయి. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు అన్నప్పుడే అనుమానం కలిగింది. ఎందుకంటే సినిమా చాలా బోల్డ్ గా ఉంటది. అంత బోల్డ్ గా తెలుగులో ఈ సినిమాని చెప్పగలుగుతారా అని. ఆ పైన శ్రీనివాస్ అవసరాలను హీరోగా ప్రకటించారు. అందంగా ముద్దపప్పులా ఉండే ఈ బాయ్ మసాలా సెగ పుట్టించగలడా అనిపించింది. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు లేకుండానే సినిమాకి వెళ్ళాను. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే సినిమాలో ఉంది. ఒక బోల్డ్ గా ప్రెజెంట్ చేయాల్సిన సినిమాని కృషి చేసి పరమ పవిత్రంగా చూపెట్టారు. రీజన్స్ ఏమైనా కానివ్వండి, సినిమాలో ఎటువంటి ఫీలింగ్ తోనూ మనం కనెక్ట్ అవ్వం. అవ్వా బరిదెగించారు, చేయకూడని చేసేశారు, చూపించకూడని చూపెట్టేశారు అని వర్రీ అయ్యే పరిస్థితి కూడా ఉండదు. కూల్ గా ఉంటది, సింపుల్ గా నడిచిపోద్ది. ఒరిజినల్ హంటర్ సినిమాని చూడని వాళ్ళకి ఏదో చెప్పాలని ట్రై చేశారు, కొంత చెప్పారు, మిగిలింది మర్చిపోయారు అనుకుంటా అన్న ఫీలింగ్ తో బయటికి వెళ్ళిపోతారు వదిలేసి. అసలు టార్చర్ అంతా ఒరిజినల్ హంటర్ చూసి ఏదో ఊహించుకుని ఈ సినిమాకి వచ్చిన వాళ్ళకే ఉంటది. ఆ సినిమా అలా ఉంది కదా, ఈ సినిమా ఇలా ఎందుకుంది అని బుర్ర హీట్ ఎక్కుద్ది ఒకటి. ఆ సినిమాలో కథ వైనంగా సాగినట్టు ఉంటది. ఈ సినిమాలో చాలా కథల్ని చెప్పినట్టున్నారే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ముక్కల్ని తీసుకొచ్చి అతికిచ్చినట్టే సాగుద్ది సినిమా కథనం. ఆ పైన హిందీ హంటర్ కొంత సబ్జెక్ట్ ఉన్నప్పటికీ అసలు సినిమా బాగా హిట్ అవడానికి వేరే మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ ని ఊహించుకుని ఈ సినిమాకి వచ్చిన వాళ్ళు దారుణంగా భంగపడతారు. నేను ముందు నుంచే అనుమానంతో ఉన్నాను కాబట్టి నన్ను ఈ సినిమా పెద్ద డిసప్పాయింట్ చేయలేదు. పోతే ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా ఇద్దరు వ్యక్తులు మాత్రం గుర్తుకొస్తూనే ఉన్నారు. ఒకరు చనిపోయి ఏ లోకాన్ని ఉన్నారో గాని మహానుభావుడు ఈవీవి సత్యనారాయణ గారు. హంటర్ కథలో నిజాయితీ ఉంది, దానికి కామెడీని జోడించి అందంగా చెప్పగలిగితే లెక్క వేరేగా ఉండేది. ఈవీవి గారు అయితే చిత్తకొట్ట అవతల పడేసేవాళ్ళు. నిజంగా ఆయన్ని మిస్ అవుతున్నాం. ఆయన లాంటి దర్శకుడు మరొకరు ప్రస్తుతం ఇండస్ట్రీలో లేకపోవడం పెద్ద లోటే. చాలా బాధగా అనిపించింది. ఈ సబ్జెక్ట్ ని ఆయన హ్యాండిల్ చేసినట్టయితే వేరే రకంగా ఉండేది, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అనిపించింది. పాయింట్ లో ఉన్న సీరియస్నెస్ ని చెప్పేవాళ్ళు, దానికి కామెడీ దట్టించేవాళ్ళు, చివరికి మెసేజ్ కూడా ఇచ్చేవాళ్ళు. మహానుభావుడు, మిస్ అవుతున్నాం సార్ మిమ్మల్ని మేము. అలానే ఈ సబ్జెక్ట్ హీరోగా అల్లరి నరేష్ అయితే బాగుండేది అనిపించింది. ఈ సబ్జెక్ట్ లో హీరోకి మొహమాటం, సిగ్గు ఇలాంటివి ఉండకూడదు, ఆ పైన ఆత్రం ఉండాలి. అల్లరి నరేష్ అద్భుతంగా చేసి ఉండేవాడు అనిపించింది. పోతే ఎందుకు ఆ ఇద్దరు రిఫరెన్స్ తీసుకున్నాను అంటే ఈ సినిమా ఓ మిస్ మ్యాచ్. పర్ఫెక్ట్ డైరెక్టర్ కాదు, పర్ఫెక్ట్ హీరో కూడా కాదు. రీమేక్ అంటే ఒరిజినల్ లో ఉన్న సీన్స్ ని మళ్లీ తీసి ఆ ముక్కల్ని అంటించడం కాదు, కలిసిన ముక్కలు తెర మీద నడుస్తున్నప్పుడు ఫీల్ జనరేట్ అవ్వాలి. మరి ముఖ్యంగా ఇలాంటి సబ్జెక్ట్స్ కి ఫీల్ జనరేట్ అవటం అనేది వెరీ ఇంపార్టెంట్. అలా జరగలేదు అంటే దర్శకుడు ఫెయిల్ అయినట్టే. అలానే శ్రీనివాస్ అవసరాలు కూడా ఆ పాత్రకి యాప్ట్ కాదు. ఇతను సెక్స్ ఎడిక్ట్ అంటే జోకులు వేస్తున్నాడు అనిపించింది, అమాయకుడి మీద అభాండాలు వేస్తున్నారు అనిపించింది. సినిమాలో ఆయన వ్యవహారం కూడా అలానే ఉంటది. తనకి తానే నేను ప్లేయర్ ని అని చెప్పుకుంటుంటే అబద్ధాలు చెప్తున్నాడు అనిపించింది. అట్రాక్ట్ చేయాల్సిన అసలు విషయాలే తేలిపోయాయి. ఇక మిగతా అంశాల గురించి ఆలోచించుకోవచ్చు. హీరోయిన్స్ ఎవరు కూడా అట్రాక్టివ్ నోట్ తీసుకోలేదు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఆకర్షణీయంగా అయితే ఏమి అనిపించలేదు. సాంకేతిక అంశాల పనితీరు కూడా పర్వాలేదనిపించే విధంగానే ఉంది. మొత్తంగా ఈ బాబు బాగా బిజీ సినిమా గురించి చెప్పాలి అంటే రాంగ్ అటెంప్ట్. ఆలోచింపచేసే సబ్జెక్ట్ ని పర్ఫెక్ట్ గా రీమేక్ చేయలేకపోయారు. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2/5. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.